టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న దాడులకు అరాచకాలకు అనపర్తి పరాకాష్ఠగా మారిందని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. బిక్కవోలు మండలంలోని ఇళ్లపల్లి గ్రామ సర్పంచ్పై టీడీపీ దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ బీజేపీలతో జతకట్టి సూపర్ 6 పథకాలు రకరకాల హామీలు గుప్పించి పదే జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రజలకు మంచి చేయటం మీద దృష్టి పెట్టడం లేదని ఆయన ధ్వజమెత్తారు. తమకు ఓట్లు వేయని వారిని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేయాలి, ఎలా హతమార్చాలి, వారి మీద ఎలా కేసులు బనాయించాలి, వాళ్ళ ఆస్తులు ఎలా కూలగొట్టాలి అనే దానిపైనే వారి ఆలోచన నిమగ్నమై ఉందని విమర్శించారు. ఇళ్లపల్లి గ్రామ సర్పంచ్పై టీడీపీ దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని జక్కంపూడి రాజా, అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఎల్లపల్లి గ్రామంలో సర్పంచ్ లొల్లాభద్రం ఇంటి వద్ద కార్యకర్తలతో సమావేశమై భరోసా కల్పించారు. రాజా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ ఇలాంటి అరాచకాలకు పాల్పడటం శోచనీయమన్నారు. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ కల్లబొల్లి మాటలతో, అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను మోసగించడానికి తెరతీసిందని ఆరోపించారు. పథకాలకు తిలోదకాలిస్తుందని తెలియదని ఆరోపించారు. తాము ఎల్లప్పుడూ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. ఓట్లు వేయనటువంటి వాళ్ళని ఇబ్బందులకు గురి చేయాలి, హతమార్చాలి, వాళ్ళ మీద లేనిపోని కేసులు బనాయించాలి, లేక వాళ్ళ ఆస్తుల్ని ఏ రకంగా కూలగొట్టాలి అనేటువంటి కార్యక్రమం మీదే వాళ్ళ ఆలోచన అంతా కూడా నిమగ్నమై ఉంది. ఇది ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యంలో ఏమాత్రం కూడా మనం పర్మిట్ చేయకూడనటువంటి పరిస్థితి. ఇవాళ కేవలం మీ కంటికి మీ ఎదురుగుండా కనిపిస్తూ ఉన్నటువంటి మీ సర్పంచ్ గారు ఒకరే కాదు, ఇవాళ అదృష్టవశాత్తు మీ అందరూ ఏకమై మీ ఐకమత్యంతో ఆయన కాపాడుకోగలిగారు. కానీ ఇటువంటి వాళ్ళు వందల మంది, వేల మంది ఇప్పటికే పాపం చిత్రహింసలకు గురయ్యారనేటువంటిది ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో కోకొల్లలుగా మనం ఉదాహరణలు చెప్పచ్చు. అయితే ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరికైనా కూడా ఇటు మాకైనా అటు వాళ్ళకైనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం 5 ఏళ్ళు కాల పరిమితి మాత్రమే. ప్రజల్ని మెప్పించి వాళ్ళ మనసులు గెలుచుకుంటే మాత్రమే ఇంకోసారి అవకాశం ఉంటుంది తప్పితే ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడి ఏదో సాధిందామని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మీరు ఏదైతే శ్రీకారం చుట్టినటువంటి ఈ సాంప్రదాయానికి, సంస్కృతికి రేపు మళ్ళీ మీరు కూడా మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్ళండి అనేటువంటి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. గారి జరిగిన దాడిని ఖండిస్తున్నాను. తప్పుడు హామీలు ఇచ్చి, చేయలేని హామీలు ఇచ్చి దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి మీరందరూ కూడా, మనంతా కూడా వారికి అధికారం ఇచ్చాం. తెలుసో తెలియకో ఓటేసి వాళ్ళకి అధికారం ఇచ్చాం. వాళ్ళు ఇప్పటికి ఇవ్వాల్సిన పథకాలు కూడా ఇవ్వలేదు. అమ్మఒడి ఇవ్వలేదు, మీ అందరికీ తెలుసు కదా. అమ్మఒడి పాటికి పడలేదు. వాళ్ళు ఏ పథకాలు ఇవ్వరు. ఎలాగ పెన్షన్లు తగ్గిద్దామా, ఎలాగ పథకాలు తగ్గిద్దామనే ఆలోచన ఈ దాడులు చేయడం ఇవే పనిగా పెడుతున్నారు. సో మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయమని మీరు గుర్తు తెచ్చుకుని చక్కని పరిపాలన అందించండి, ప్రజలకు మేలు చేయండి. వీలైతే మీరేదో హామీలు ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు 10 రూపాయలు ఇస్తానంటే మీరు 20 రూపాయలు ఇస్తానని చెప్పి చేతులు ఎత్తేసి మోసం చేసి ప్రజలను అధికారంలోకి వచ్చారు. మీరు హామీలు నిలబెట్టుకునే దిశగా మీరు పరిపాలన సాగించండి. ఇలాంటి దాడులు చేస్తే ప్రజల్లో తీవ్రత, వ్యతిరేకత వస్తే ప్రజా ఉద్యమం వస్తుంది. మీకు ముందుగా ఈ గ్రామస్తులందరినీ కూడా అభినందిస్తాను. ఎందుకంటే ఇలాంటి మీరందరూ కూడా స్పందించి వెంటనే మీరందరూ ఏకమై అతను వాళ్ళని పట్టుకున్నారు. ఇలాంటి సంఘటన మీరు దేశానికి ఆదర్శంగా నిలిచారు. మేము గతంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడులన్నింటినీ ఖండిస్తూ